పేరెంట్స్ కూడా ఎప్పుడు పిల్లల కోసం ఆలోచించి వాళ్ళని కూడా తక్కువ చేసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం కదా సార్. అంటే వాళ్ళకే అన్ని ఆస్తులను కూడబెట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ వాల్యూస్ కానీ స్టాండర్డ్ ని కాదు వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చూడాలి. అందుకని చాలా మంది పేరెంట్స్ మాకు వద్దురాడైనా అని అమెరికాకు పోయినాడు కూడా 6 నెలలు కడిపోయి అమ్మో స్వామి వద్దురాడైనా నేను బతికించుకుంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మేము ఉండలేము నాయన ఇక్కడ అని. ఇప్పుడు ఒక పక్షి హాయిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది. దానికాడ రకరకాల పిల్లులు బల్లులు గద్దలు అన్ని తనుకొని పోతాయి. తెలుసు దానికి డేంజర్స్ అన్ని తెలుసు. అంటే ఎక్కడ ఆక్కింది దూరుకోవాలా ఏ సౌండ్ సెరదాక్కోవాలా తింటూ హాయిగా వచ్చిన అడవిలో వచ్చిన ఫ్రూట్స్ గిట్స్ తింటా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు సేఫ్టీగా ఉండమ్మా అని బంగారు పంజరంలో పెట్టి దానికి జీడిపప్పులు అన్నీ వేసినాం అనుకో, ఫ్రూట్స్ అన్నీ ఏం కావాలన్నా అది తలుపు తెరస్తాను ఏడే ఉంటుందా ఎగిరిపోతుందా. అది ఫ్రీడమ్ అంటే. రైట్. నీకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్. నిన్ను ఇరికిచ్చేసి పెద్ద 10 కోట్ల ఇళ్ళలో పెట్టి నువ్వు జాగ్రత్తగా తలుపు వేసుకోలేనా ఎవరినో వచ్చి తలుపు తీయొద్దు అని అంటే ఏం ఫ్రీడమ్ అది? ఎవడు వచ్చి మీద పడతాడో ఏమో, ఏం సెక్యూరిటీ లేకుండా. ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి ఎవరు ఏమేమి తెలుసు. కొత్తవాడు వస్తాడు తెలిసిపోతే కొత్తవాడు ఎవరికి ఏ ఇంటికి పోతాడు వాళ్ళు లేరు ఎప్పుడు వేసి పెట్టారు నీకు తెలీదా? అన్ని క్వశ్చన్లు ఆడే పోలీసులాగా అడిగేస్తారు వాళ్ళు. వాడు ఊరికి వచ్చాడో దొంగతాడికి వచ్చాడు ఏమీ అని. అంత సెక్యూరిటీ ఉంటుంది. ఒకరికొకరు సోషల్ రిలేషన్షిప్లో ఉంటారు వాళ్ళు. దాన్ని ఇచ్చిపెట్టేసి ఎందుకు పోతారు వాళ్ళు సిటీకి? అందుకనే వచ్చేస్తారు. మాకు వద్దునైనా మా ఇంట్లో మేము వాళ్ళ జీవితాలు ధన్యం. అదేవిధంగా మీరు చెప్పినట్టు డబ్బులు అన్నీ కూడబెట్టి పిల్లోడికి ఆస్తులన్నీ కూడబెట్టి డబ్బులన్నీ ఇచ్చి నువ్వేదో వ్యాపారం చేస్తాడని వాడు చాలామంది నష్టపోయి పోగొట్టుకొని వాడు పోయి మీరు డబ్బుల కోసం మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడి అన్ని డబ్బులు నీకు ఇచ్చేస్తుంది కదరా ₹1,00,00,000 నాకు ఇప్పుడు డబ్బులు నాకు ఇక్కడ భోజనానికి లేవరా, ఇది కట్టాలా, ఇది కొనుక్కోవాలా, ఏదో టెలిఫోన్ కట్టాలంటే నాది కూడా పోయింది. నేను అప్పులు చేసిన పిల్లలకే నా ఫీజులు కట్టలేకున్నాను. నేను నీకాడ ఇచ్చేది అంటే మరి ఎట్లా? కాబట్టి పెద్దోళ్ళందరూ ₹100 ఉంటే ఎంత ఇస్తారు ఇచ్చేయండి వాళ్ళకి. ₹80 ₹70 ఎంత మీకు కావాల్సింది మీరు పెట్టుకొనియండి. వాళ్ళకి అవసరమైంది కాదు, వాళ్ళకి ఎంతైనా అవసరమే. ఎందుకంటే సిటీలో నువ్వు 10 కోట్లు ఇస్తే భూజాల కొంటాడు, 100 కోట్లు ఇస్తే ఇంకేదో విల్లా కొంటాడు, 1000 కోట్లు ఇస్తే ఇంకేదో కొంటాడు. ఎంతైనా సరిపోదు. కాబట్టి మీకు మినిమం అవసరము మీ ట్రిప్పులకో సంవత్సరానికి ఒకసారి ఓ 50,000 ఖర్చు పెట్టుకొని నువ్వు రామేశ్వరం పోతావో, కాశీకి పోతావో, మీ ఫ్రెండ్ ఇంటికి పోతావో, మీ 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 అక్కకో చెల్లెలికో 5,000 10,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళ అవసరాలు మినిమం నీడ్స్కి ఇవన్నీ పెట్టుకొని మిగిలిన డబ్బులను ఇచ్చేసి మా దగ్గర ఏం లేదు నాయన ఇంకా ఏదో మా బతుకు మనం బతుకుంటాము అని చెప్పి మీ డబ్బులు మీరు పెట్టుకుంటే మీ లైఫ్ లాస్ట్ 10 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లల కోసం త్యాగం చేసినామంటే మీ కథ అయిపోతుంది, వాళ్ళ కథ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు బాగుండే మంచి పేరెంట్స్ మంచి పిల్లలు ఉంటే ఇట్స్ ఫైన్. నాదేమొద్దు, మీరు సంపాదించుకుని మీరు హ్యాపీ ఖర్చు పెట్టుకోండి, మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేవాడు మంచి కొడుకు. అవును. వీళ్ళు పెద్దవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకుంటే సేవింగ్స్ డబ్బులు అవన్నీ లాగేసేది ఏం కరెక్ట్? అదే సార్, కొడుకులు లేకపోతే ఈ ఆఫ్ స్ప్రింగ్ అంతా కూడా ఈ జనరేషన్ అంతా కూడా ఆస్తులను పెంచుకుంటున్నారు, హ్యూమన్ రిలేషన్స్ని తగ్గించుకుంటున్నారు కదా సార్? అవును, చాలా ఆస్తులు పెంచుకుంటాను అంటే రెండు కరెక్ట్ కలిసిపోవు. ఏదో ఒకటి కాంప్రమైజ్ బ్యాలెన్స్ చేయాలా, ఆ బ్యాలెన్స్ తెలియడం లే. అందుకని అందరినీ వదులుకుంటా ఉండరు.